హలో అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అద్వైతాస్ కిచెన్ అండ్ వ్లాగ్స్. అయితే ఈరోజు మార్నింగ్ నేను పెట్టుకున్నాను ఈ కొత్త ఇయర్ రింగ్స్. గమనించారా? ఇలా అయితే ఎవ్రీడే ఒకటైతే న్యూగా పెట్టుకుంటాను. ఎలా ఉన్నాయో చెప్పండి. ఇయర్ రింగ్స్ బాగున్నాయా, సెట్ అయ్యా కూడా లేదో చెప్పండి. అయితే ఈరోజు ఒక చిన్న టాపిక్ మీద చెప్దాం అనుకున్నా అండి, పీసీఓడి గురించి. నార్మల్ ఈ డేస్లో పీసీఓడి అనేది చాలా కామన్ అయిపోయింది. అటు పెళ్ళి అయిన వాళ్ళకి వస్తుంది, పెళ్ళి కాని వాళ్ళకి వస్తుంది, అందరికీ వస్తుంది. ఇది మొత్తం దేనివల్ల అంటే లైఫ్ స్టైల్, మనం వర్క్ బ్యాలెన్స్ అనేది చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటాము. తినే ఫుడ్ అనేది మొత్తం కల్తీ ఫుడ్ తింటాము. అండ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల ఇలా అన్నిటి వల్ల కూడా ఇది అనేది వస్తుంది. నా ఫ్రెండ్కి వచ్చింది. ఈవెన్ నేను జాబ్ చేసేటప్పుడు ఒక అమ్మాయికి కూడా వచ్చింది. ఎందువల్ల అంటే డాక్టర్ తనని రెస్ట్ తీసుకోమన్నాడు, జాబ్ మానేసింది. ఓవర్ స్ట్రెస్ ఫీల్ అయితే అసలు చాలా ఇబ్బంది అవుతుంది. సో పిల్లలు పుట్టరు అని చెప్తారు కదా పీసీఓడి. బట్ ఒకవేళ మీకు పీసీఓడి ఫస్ట్ నుంచి లేకుండా ఒక బేబీ పుట్టిన తర్వాత వస్తే అది మెడికల్ కండిషన్తో ఆర్ సర్జరీ చేసుకోవచ్చు. నా ఫ్రెండ్కి సేమ్ సర్జరీ చేశారు ఒకటి. ఆ సర్జరీ తర్వాత నార్మల్ డెలివరీ అయింది, మళ్ళీ అందింది బేబీ అయితే. సో ఏంటి అంటే మనం ఫుడ్ కండిషన్స్ అనేవి కొన్ని, ఈ చికెన్ ఇలాంటివి బాగా కొంచెం తగ్గించండి. ఎందుకంటే వాటికి ఇంజెక్షన్స్ వేస్తున్నారు కదా. మనం న్యూస్లో కూడా చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు బాగా కోళ్ళు అయితే బాగా చనిపోతున్నాయి. వాటికి ఏదో వైరస్ వచ్చి ఒక ఖమ్మం జిల్లాలోనే లక్షలాది కోళ్ళు అయితే చనిపోయాయి. సో మనం అలాంటి బాయిలర్ కోళ్ళనే తినేస్తే ఇంతవరకు ప్రాబ్లం ఉంటుందో మీరు కూడా ఆలోచించండి. అండ్ చిన్నపిల్లలు కూడా వాళ్ళు కనిపించే ఏజ్ కన్నా ఎక్కువగా అనిపిస్తారు ఇప్పుడున్న వాళ్ళైతే. ఒక 10-12 ఇయర్స్ అప్పుడు మనం గింతంతుంటే ఇప్పుడు పిల్లలు లైక్ బీటెక్ కాలేజ్ టైప్లో కనిపిస్తున్నారు. అంటే అవన్నీ మనం ఇంజెక్టివ్ ఫుడ్స్ తినడం వల్ల మన హెల్త్ అనేది ఎంత ఎఫెక్ట్ అవుతుందో చూస్తున్నారు కదా. సో చాలా జాగ్రత్తగా ఉండండి. అండ్ మళ్ళీ ఇప్పుడు థైరాయిడ్ సమస్యలని ఇలా చాలా వస్తున్నాయి. కాబట్టి వన్స్ మ్యారేజ్ అవన్నీ అయ్యేసరికి చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ మెంటల్గా కూడా స్ట్రెస్ ఫీల్ అవుతారు లేడీస్ అయితే. ఎందుకంటే వన్స్ మ్యారేజ్ అయితే పిల్లలు అన్నిటికీ చాలా టైం తీసుకుంటుంది. సో ఆ గ్యాప్లో చాలామంది చాలా మాటలు అనేస్తారు. మనకి బాధ ఉంటుంది, కాకపోతే అవతల అనే మాటలకి ఇంకెక్కువ బాగా అనిపిస్తుంది. ఎందుకురా అని లేడీస్కి అయితే ఇది కంపల్సరీ అనిపిస్తుంది. జెంట్స్ చెప్పలేరు అంటే వచ్చే వయసు ఇలా అని, ఇలా ఉంది మరి ఎట్లా అవుతుందని. బట్ ఇది ఏమంటారు, సో ఫుడ్ లైఫ్ స్టైల్ అని మనం చేంజ్ చేసుకుంటే కంపల్సరీ ఇదైతే చేంజ్ అవుతుంది. ఇది రాకుండా ఉంటుంది. సో ఇదైతే చెప్పాలనుకున్నాను. ఇంకా నా వీడియోస్ మీకు కనుక నచ్చుతున్నాయి, ఇలా డైలీ వ్లాగ్స్ అయితే చేస్తున్నాను కదా, ఇవి అయితే చేస్తున్నాను. సరే మీకు నచ్చుతున్నాయా లేదా? వ్యూస్ అయితే ఏం వస్తలేవు, బట్ చేస్తున్నాను నా ఇంట్రెస్ట్ కోసం. నాదైతే చాలా సింపుల్ లైఫ్ అండి. చాలా లేసాను, మార్నింగ్ టిఫిన్స్ కర్రీ ఇవి చేశాను, కుకింగ్ అయిపోతుంది. 12-1 అయిపోతే మా పాప వచ్చేస్తుంది స్కూల్ నుంచి. సో తర్వాత నుంచి దాంతోటి ఇంకా బోర్ కొట్టినప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను. ఏదో ఒకటి చేయాలి కదా, బోరింగ్గా ఉంది. సో అన్నట్టు ఇవి చేశాను. ప్రజెంట్ నా దగ్గర కంటెంట్ ఏం లేదు. ఏం పెట్టాలన్నా అందరు చాలా రకాల యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి. అందరు అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు, ప్రతిదీ చేస్తున్నారు. మనం బయటకు పోయేది లేదు, ఏం లేదు, ఎప్పుడు ఇంట్లోనే కూర్చునేది. సో కుకింగ్ తప్ప మనకేమీ రాదు. సో అప్పుడప్పుడు కుకింగ్ వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను, కానీ అవి రావట్లేదు. సో ఇలా డైలీ వ్లాగ్స్ పెడితే ఏమన్నా చూసారేమో అని చూసి పెడుతున్నాను. బట్ చాలా వ్యూస్, చాలా 10-15 అంటే ఏమంది. సో చూస్తాను, వచ్చిన రాకపోయినా పోస్ట్ చేస్తూ ఉంటా. ఇదొక నాకు బూస్టప్ లెక్క. ఏదో ఒకటి ఏ పని లేనప్పుడు స్ట్రెస్ఫుల్గా కాకుండా ఇదొకటి షేర్ చేసుకుంటే కొన్ని ఇయర్స్ తర్వాత మనం ఇప్పుడు ఇలా ఉన్నాం కదా, యూట్యూబ్లో చూసి కూడా మనం మెమొరైజ్ చేసుకోవచ్చు. మనకు కొన్ని మూమెంట్స్ అనేవి అసలు గుర్తుండవు కదా. కొన్ని ఇలాంటివి షేర్ చేసుకుని వాళ్ళు అవతల చూసినా చూడకపోయినా మనం ఆ యూట్యూబ్ చూసి మన ఛానల్ చూసుకున్నప్పుడు, సో మనం ఆ ఇయర్లో ఇలా ఉన్నాము, మనం ఇప్పుడు ఎంత డెవలప్ అయ్యాము, సో మనం లేకపోతే మనం ఇంకా కిందకి ఎలా వచ్చాము అనేది తెలుస్తుంది వీడియోస్ చూస్తే. సో ఇట్లా కూడా మనం చూసుకోవచ్చు. అన్నీ గుర్తుండాలన్నా గుర్తుండవు కదా. సో అలాగా నేను మా రీసెంట్గానే చాలా మా పెద్దమ్మ బాబాయ్ అని వాళ్ళు చనిపోయినప్పుడు నేను చాలా దిగ్గా నుంచి చేశాను. అంటే చనిపోయాక చనిపోతున్న
కాదు, చనిపోయేలాగా దగ్గర నుంచి చూశాను. అన్ని రోజులు కొట్లాడుకున్నోళ్ళు, అన్నీ చేసినోళ్ళే దగ్గరకొచ్చి ఆళ్ళు చనిపోంగానే చాలా ఏడుస్తారు కదా! కాకపోతే ఉన్నప్పుడే అటువంటి ప్రేమలు ఏంటంటే ఒకళ్ళు ఉంటుంది. అందరికీ ఇష్టం ఉంటుంది. కానీ వచ్చే వ్యత్యాసాల వల్ల ఇలాంటి గొడవలు ఇవన్నీ అయితే అయితాయి. అండ్ మెయిన్‌లీ మనీ ప్రాబ్లమ్ అయితే ఇదండి. ఒక్క మనీ ప్రాబ్లమ్ వల్ల ఎన్నో బాండింగ్స్ అనేవి ఏంటి అంటే వాళ్ళకి కొంతమందికి మనీ ఉండదు. కొంతమందికి మనీ ఎక్కువ ఉంటది. సో, ఒక ఫ్యామిలీ వాళ్ళైతే వాళ్ళ దగ్గర ఉన్న మనీని అన్నకో, తమ్ముడికో, చెల్లెకో, అక్కకో కొంచెం ఇంకా వాళ్ళని వాళ్ళు చూసుకుంటే చాలా బావుంటుంది గదా! సో, తక్కువ ఉన్న వాళ్ళు అని వాళ్ళని పట్టించుకోకుండా ఉన్నారనుకోండి. సో, వాళ్ళు కూడా వాళ్ళకెక్కువ ఉంది. సో, మనల్ని పట్టించుకోకుండా ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ అనేది వస్తుంది. అక్కడితో మన రిలేషన్‌షిప్స్ అనేవి చాలా వరకు ఎండ్ కానీకే వచ్చేస్తాయి. సో, బట్ ఒక్కసారి మనం చనిపోతే ఏముండదండి లైఫ్. మీరే ఆలోచించుకోండి. సో